వ్యాపారాలు చేసుకుంటూ వస్తున్నారు. అప్పుడు లేనిది మేడం. ఇప్పుడెందుకు అంటే మొన్న జరిగిన ఆ ఇన్సిడెంట్‌తోనే ఇది మరొకసారి తెర మీదకొచ్చింది అని చెప్తున్నప్పటికీ, మేమెక్కడా గూడా నకిలీ వస్తువులు అమ్మట్లేదు, కల్తీలు చేయట్లేదు, మా వ్యాపారం మేము చేసుకుంటున్నాము అనేది వాళ్ళ వెర్షన్. బట్ ఇక్కడున్న మీకున్న అభ్యంతరాలేంటి? మీ డిమాండ్‌లేంటి? మేమేమంటున్నాం అంటే మేడం, ఈ ఉద్యమం మొండా మార్కెట్ పైన మొండా మార్కెట్ లో ఒక దళితుడి పైన దాడి చేసి పండ్లిరగొట్టి చెవుల నుంచి ఒక అడగడానికి పోయినటువంటి ఒక బీసీ పైన, ఒక యాదవ్ పైన, ఒక ముదరాజ్ పైన, ఒక ఆర్యకటిక పైన దాడి చేస్తే అక్కడి నుంచి మొదలైన ఉద్యమం కాదు. నెంబర్ 2, వాళ్ళన్నట్టు మేము ఆ దాడిని ఖండించాము. మార్వాడీల అహంకారాన్ని ప్రదర్శించారని మేము హెచ్చరించాము. భావోద్వేగంతో చాలా మంది ప్రజలు అక్కడున్నటువంటి స్థానికులే, అసలు వాస్తవం చెప్పాలంటే నీకు దెబ్బలు తిన్న వాళ్ళే పావాన్ని పోయి తందామనంటే మేము ఆపాము. అలా పోయి కొడదాం అనేటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. మన ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కాల్ ఇద్దాము. వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు ఇరు వర్గాలు గొడవ పడ్డాయి కదా, చిన్నదానికి పెద్దదానికి అరెస్ట్ చేస్తే కోర్టు మమ్మల్ని మొట్టికాయలు ఇస్తా ఉన్నది. అందుకని 41 సిఆర్పిసి ఇచ్చి పంపించామనంటే సరే ఏదైతే ఏముందో వాళ్ళ బస్తీ వాసులు కలిశారా కలవలేదని పక్కన పెడితే బహిరంగ ప్రదేశంలో బతుకొచ్చినటువంటి ఒక మార్వాడి మన పైన దాడి చేయడం ఏంటి? మనం వాళ్ళ దుకాణంలో కొంటా ఉన్నాం. మనం కొంటున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు కొంటుంటే వాళ్ళు రెవెన్యూ కూడా కట్టుకొని మన పైన దాడులు చేస్తా ఉన్నారు. అసలు వీళ్ళు ఎక్కడ వాళ్ళు? పక్కనే ఉన్నటువంటి 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆంధ్ర ఆధిపత్య వర్గాల దోపిడీదారులకు వ్యతిరేకంగా కొట్లాడాం అనేటువంటి ఇది జనాల్లో మొదలైంది మేడం. అక్కడ ఓకేనా? ఆ భావోద్వేగంతో ఇప్పుడు ఎవరైతే మార్వాగ్ మేము అంటా ఉన్నామో, మార్వాడి ఇప్పటికి కూడా అంటా ఉన్నాం, మార్వాడి కల్చర్ గో బ్యాక్, మార్వాడి ఆధిపత్యం గో బ్యాక్, మార్వాడి కంపెనీలు గో బ్యాక్, మార్వాడి ఏమంటే వస్తువులు గో బ్యాక్ అని ఎందుకు అంటున్నామంటే, మహబూబాబాద్ జిల్లాలో వీడియోలు బయటకు వచ్చాయి. నకిలీ పైపులు అమ్ముతున్నారని స్థానికస్తుడు ఒక ఆయన ఆరోపిస్తూ వీడియోలు బయటపెట్టాడు. నెంబర్ 2, కర్నూలులో నకిలీ చార్జర్లు ఫోన్లు అమ్ముతున్నారని వాళ్ళు అక్కడ గో బ్యాక్ ఉద్యమం మొదలు పెట్టారు. స్వర్ణకారులు వీళ్ళ వల్ల మా ఉపాధి, మా కులవృత్తి దెబ్బతింటుంది. ఈ 10 ఏళ్ల కాలంలో 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, వాళ్ళ పైన దాడి కూడా చేశారని, మేడ్చల్లో పెద్ద ఎత్తున కొట్టారని, అక్కడి నుంచి వాళ్ళు కూడా గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి ఉద్యమాన్ని మొదలెట్టారు. మేమేమంటున్నామంటే, మీరు కంపెనీలు పెట్టుకున్నా, వ్యాపారం చేసుకున్నా, ఈ కల్చర్ లో ఇక్కడ ప్రజల్లో భాగమై మీరు కలిసి బతికితే మాకు ఎవరికి బాధ లేదు. ముఖ్యంగా మిమ్మల్ని మేము ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే, అయినా మీతో కాదు మాకు పంచాయతీ. మీరు కంపెనీలు పెట్టుకున్నా, ఫ్యాక్టరీలు పెట్టుకున్నా, స్థానికస్తులకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే ఈ రోజు మీరు మాకు తెలుగు వస్తుంది, మీకు తెలుగు రాదు. పల్లెటూర్లలో పోండి మేడం, మీరు మా అవ్వలు మా అయ్యలు ఉంటారు, వాళ్ళ దుకాణాలలో పోతారు. ఏమని సంబోధించాలి వాళ్ళని? ఈమెకు హిందీ రాదు, ఆయనకు తెలుగు రాదు, ఆయనేమో ఇక్కడ వాడంటాడు. మరి ఇక్కడ బతికినాం, మేము ఇక్కడ వాళ్ళమే, ఇక్కడే పుట్టినాం, ఎక్కడైనా బతికే ఉంది అనేటువంటి వాళ్ళు ఇక్కడ కల్చర్ లో భాగం కావాలి కదా, ఇక్కడ కల్చర్ లో భాగం కావాలి, ఇక్కడ కలిసిపోవాలి కదా. అది కాకుండా వీళ్ళు మా పైన దాడులు చేస్తారు, బలవంతంగా భాషను రుద్దుతారు, ఎక్కడున్నావో చెప్పని చంపేస్తామని బెదిరిస్తారు. అరే ఇన్ని దాడులు జరుగుతుంటే ఆ దాడుల్ని ఖండించండి. మా వాదనని మేము ప్రభుత్వానికి వినిపించుకుంటా ఉన్నాం కదా. మేము పిడమర్తి రవణ ఆ ప్యానెల్ లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ దాడి కంటే ముందే చర్చించాం తమ్ముడా, మన ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉన్నది, పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దాం తమ్ముడు, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని దాడి కంటే ముందే మాట్లాడుకున్నాం మేడం. ఈ చాలా మంది మేధావులు ఎప్పుడో 13 ఏళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. వీళ్ళు ఉద్యమాన్ని తప్పుదో పట్టియాలని చూస్తా ఉన్నారు. మేమేమంటున్నామనంటే, వాళ్ళకు సపోర్ట్ చేసే అటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేసుకోమనండి. మేము అర్థంట్లేదు, మాధవరథ గారైనా, బండి సంజయ్ గారైనా, రాజా సింగ్ గారైనా, వాళ్ళందరూ ఎవరి పక్షాన్ని ఉన్నారో క్లియర్ గా అర్థమైపోయింది. మీ వల్ల మా కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు నష్టపోతున్నారా లేదా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారా లేదా, కల్చర్ ధ్వంసం అవుతున్నదా లేదా, రకరకాల తిండి పేరుతోని, రకరకాల పండుగల పేరుతోని మీరు సంపద ఏమంటారు కల్చర్ ఎస్టాబ్లిష్ చేస్తూ సంపద కూడగట్టుకుంటూ మా మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారా లేదా, లేకపోతే ఈ ఉద్యమానికి ఇంత బలం ఎందుకు వస్తుంది? నా సూటి ప్రశ్న ఇది. రైట్, థ్యాంక్ యూ శామ్ గారు, కాల్ చేసి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, మనోదర్ గారు, రవి గారు అడిగినా, శామ్ గారు అడిగినా, ఇదంటే తెలంగాణ ఉనికికి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన విషయంతో పాటు ఇక్కడ మన వ్యాపారస్తులు నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకునే స్థాయి వరకు వెళ్తుంది కాబట్టి ఈ ఉద్యమం ఊపందుకుంటుంది. కొన్ని ఆత్మహత్యలు, కొన్ని హత్యలు. సరే, ఇప్పుడు వీళ్ళు కావాలని చెప్తున్నారని మనకు అర్థమవుతుంది. ఈ ఉద్యమం నడవటం కోసం అన్నట్టు మాట్లాడుతుంది. నిజంగా జరిగితే ప్రపంచం ఉంది, పత్రికలు ఉన్నాయి, అన్నీ చూస్తుంటాం మనం. ఇలా ఒక్క సంఘటన పట్టుకొని దాన్ని మొత్తం కూడా అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అంటే, ఇప్పుడు చట్టపరంగా వాడు తప్పు చేసి నకిలీ వస్తువులు అమ్మితే ఏం చేయాలా? అంటే వాడిని రాష్ట్రం నుంచి పంపిద్దామా? మనవాడు తప్పు చేస్తాడు, మనవాడిని అడిగి పంపిద్దాం? మరి ఇది కరెక్ట్, సరైన వాదన కాదు. ఇదేంటంటే ఉనికి కోసం, అస్తిత్వం కోసం అన్నట్లుంది తప్ప వాస్తవంగా లేదు. ఇదేదో ఇప్పుడు ఈర్ష్య అసూయ దేశాలు ఉంటాయి. ఇప్పుడు మన వ్యాపారస్తుడు పోటీ పడలేకపోతాడు. పోటీ పడలేకపోతున్నాడు అర్థమైంది. వ్యాపారం అంటేనే పోటీ.
నువ్వు నీ పక్కన ఇంకో హోటల్ పెడితే ఆ హోటల్ పక్కన ఇంకోటి వచ్చి హోటల్ పెడతారు. ఎక్కడ నాణ్యంగా ఉంటే రుచికరంగా ఉంటే అక్కడ పోతారు. వాడికి మతం ఏందో చూడరు. ఇలా బావర్చి పోతున్నాం, బావర్చీలు ఎక్కడ పడితే ఆడ తింటున్నాం. ఇక్కడ ఇలా ముస్లిం హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, హిందువులే పోతున్నారు. ఇది ముస్లిం దాన్ని వదిలిపెడుతున్నారే మనం పోవద్దని. అట్లా హిందువుల హోటల్కి ఎంతమంది పోతున్నారు బిర్యానీ అమ్మే హోటల్కి? ఈ తిండి దగ్గర ప్రాంతీయ విద్వేషాలు, కులాలు, మతాలు దయచేసి తీసుకురాకండి. బీజేపీ వాళ్ళు దీనికి ముందు స్పందించారు. 42% రిజర్వేషన్లు అంశాన్ని అసలు ఎవరు చేయాలి? ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది మొత్తం చేసింది. అసలు ఈ దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లన్నీ ఇప్పుడు బీసీలు అనుభవిస్తున్న 27% రిజర్వేషన్లు, తమిళనాడులో అమలవుతున్న 69% రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలు, ఆదివాసీలు, లంబాడీలను బీసీలుగా ఉన్న వాళ్ళని నేను చెప్పింది అందరికి ఇచ్చిన రిజర్వేషన్ అర్థం కదా. మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది, మీరు ఎందుకు అడ్డుపడకండి. ఇప్పుడు అందరికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అన్ని వర్గాలకు అమలవుతున్న రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్. ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పుట్టింది భారతీయ జనసంఘ్. ఇలా నచ్చదు. సామాన్యులు బ్యాంకుల జాతీయకరణ చేస్తాను ఇందిరాగాంధీ అని నచ్చదు. భూ పరిమితి చట్టం చేస్తాను భూస్వాములు వీళ్ళు కాదు, అగ్రవర్ణాలు కాదు, వీళ్ళ మనస్తత్వం నచ్చదు. కాబట్టి రేపు 42% రిజర్వేషన్లు ఇప్పుడు వాళ్ళు అమలు చేయాలి. వాళ్ళు చేయట్లేదు. పక్కదారు పట్టించేది వీళ్ళు. ముందే గుమ్మడికాయ దొంగ ఎవరంటే ఇప్పుడు వీళ్ళు ఉద్యమం ప్రారంభించారు. సరే వీళ్ళు ఎవరైనా పోరాటం చేసి మేము కాదండి నువ్వు ఎందుకు చేస్తామని అంటలే, పిడమర్తిరావు గారిని అంటలే, శ్యామ్ గారు అంటలే. ఎవరి హక్కు వాళ్ళకు భారత రాజ్యాంగంలో వాళ్ళకి మార్వాడీలకు ఇక్కడ వ్యాపారం చేసుకునే హక్కు ఉంది, వీళ్ళకి పోరాటం చేసుకునే హక్కు ఉంది. ఏది ధర్మమా ఆ ధర్మాన్ని ప్రజలు చూస్తుంటారు. ప్రజలు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు చూస్తే వీళ్ళు నిజంగా మంచి చేస్తున్నారంటే వీళ్ళ ఉద్యమానికి మద్దతు దొరుకుతుంది. లేకపోతే వీళ్ళ కోసమా ఇంకెవరి కోసమా ఏదో 4 రోజులు అన్నట్టుంటే మద్దతు దొరకదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ సమానమే. ప్రభుత్వం వివక్ష చూపకూడదు. నువ్వు గొప్ప, నువ్వు నా ఓడివి, నువ్వు నా ఓడు కాదని ఆ వివక్ష చూపకూడదు ప్రభుత్వాలు. కాకపోతే బీజేపీ వాళ్ళు ఏంటంటే ముందే బండి సంజయ్ గారు మాట్లాడతారు. ఎందుకు చూడాలి కదా, మరి దీన్ని ఖండించాలి కదా. ఇక్కడ జరిగిన సంఘటన కూడా ఖండించాలి కదా. మేమేమంటున్నాం, అది తప్పే. ఈ విధంగా పోండి అని చెప్పి వాళ్ళు రోహింగ్యాలాగా లేదంటే పాకిస్తాన్ వాళ్ళలాగా వాళ్ళ పొమ్మంటాం కూడా తప్పే. రెండు తప్పే. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. కాబట్టి నువ్వు పోరాటం చేయి. ఒక ధర్మబద్ధంగా అన్యాయం జరిగితే వెళ్ళిపో. ఈ మార్వాడి ఈ కల్తీ చేసిండు. పాలు ఎవరు అమ్ముతారండి? విజయ పాలు గవర్నమెంట్ పాలు. అదేవిధంగా హెరిటేజ్ లేదా నీకు మార్వాడి అమూల్ ఒకటి ఉంది. ఏది గుజరాత్ నుంచి వచ్చే అమూల్. ఒకటి నాకు తెలిసి అన్ని దొడ్ల కానీ అన్ని ఇక్కడే ఉన్నాయి కంపెనీలు అన్ని. తిరుమల కానీ అన్ని రకరకాలు ఉన్నాయి. అది కాకపోతే ఆ బ్రాండ్ కాకపోతే ఇంకో బ్రాండ్ కొనుక్కో. అంతేగాని అమూల్ ఎందుకు కొనుక్కోవాలా చెప్పండి. వాస్తవంగా అమూల్ బ్రాండ్లో 2 రకాలు ఉన్నాయి. 39 రూపాయలు, 35 రూపాయలు ఉన్నాయి. తర్వాత స్వచ్ఛమైన పాలు 40 రూపాయలు ఉన్నాయి. నేను స్వచ్ఛమైన పాలే కొనుక్కోండి, 40 రూపాయలు కొనుక్కోండి. అందుకు మామూలు ఊర్లో పాలు ఎట్లుంటాయి అట్లుంటాయి. కాబట్టి మన ఇష్టం, అది మన ఇష్టం. నువ్వేది వెన్న తీసిన పాలు కావాలా నీకు, లేకపోతే వెన్న తీయని పాలు కావాలా? వెన్న తీయని పాలు అయితే ఒక రేటు, అన్ని కంపెనీలు అంతే ఉంది అదే రేటు. నువ్వు హెరిటేజ్ అని అదే 40 రూపాయలు, విజయ గవర్నమెంట్ పాలైన అదే 40 రూపాయలు ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎంచుకోవాల్సిన అంశం నీ చేతిలో ఉంది. ఎవడో కల్తీ కలిపితే అది అందరం మారవడం. ఎవడైతే కల్తీ చేసిండో వాడిని గల్లబట్టి తీయాలి, బయటికి లాగాల, ప్రభుత్వాన్ని పోలీసులకు అప్పచెప్పాలా. వాళ్ళకి ఎవరైతే డిపార్ట్మెంటో వాళ్ళకి ఇంకోసారి వ్యాపారం చేయకుండా వ్యాపారం బంద్ చేయాలి. వాళ్ళు అడిగేది ఏంటి అంటే, సరే వాళ్ళు పెట్టుకున్న వ్యాపారాలు పెట్టుకున్నా కూడా వాళ్ళు పెట్టుకునే కంపెనీల్లో కానీ వ్యాపారాల్లో కానీ 80% స్థానిక. రాహుల్ గాంధీ గారు అంటాడు. అదే రాహుల్ గాంధీ గారు ఏమంటాడు? ఇత్నాబాది ఉత్నా హక్ అంటాడు. ఇవాళ ప్రైవేటు సంస్థల్లో కూడా పరిశ్రమల్లో కూడా 75% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాడు. ఈ 42% రిజర్వేషన్లే కాదు, దేశవ్యాప్తంగా స్థానికులకు 75% 80% రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తాడు. మేము కూడా చేస్తున్నాం, తప్పేం లేదు అది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు, వాళ్ళ బామ్మర్దిని ఎందుకు పెట్టుకుంటారు అంటే మా సొంత వాడు నమ్మకం, వేరే వాళ్ళంటే వాళ్ళు ఏందో మరి ఎట్లుంటో తెలియదు, ఇలా వ్యాపారం నేర్చుకునేది ఆగం చేస్తారని కాదు. ఎందుకంటే సొంత వాళ్ళు ఎవరైనా సరే సొంత వాళ్ళని తీసుకుపోతారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి పుట్టుకలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపమా తప్ప ఇంకోటి తెలియదు. అంటే ప్రతి ఒక్కళ్ళు మనవాడు అనుకో, నా ఇంట్లో పుట్టినోడు నా కులపోడు వాడిని తెచ్చి పెట్టుకుంటారు. ఎక్కడైనా చూడండి పరిశ్రమలు, ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా ఇప్పుడు కూడా కొన్ని షాపులలో స్థానికంగా ఉన్నటువంటి లోకల్ వాళ్ళని పెట్టుకుంటున్నారు మేడం. ఉన్నారు పెద్ద షాపులో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, జీతాలు ఇస్తున్నారు. నేను చెప్పిన కదా ఇప్పుడు పెద్ద మాల్టుల్లో పోండి మనం, అక్కడ వాళ్ళకి 20,000 30,000 జీతాలు ఇస్తున్నారు. మనం తెలంగాణ పోతే నమస్తే పెడతారు. మనం పోతే అన్న జాబ్ చేస్తారా, మంచి పని చేసినావు, సొంత కాళ్ళ మీద నిలబడతాను అని ఇట్లా అభినందిస్తాం మనం. కాబట్టి ఇది కొంతమంది చిన్న వ్యాపారస్తులేమో వాళ్ళ జీతాలు ఇచ్చుకోలేక కుటుంబ సభ్యులు తెచ్చుకుంటారు. వాస్తవంగా ఏంటంటే ఈ చిల్లర కిరాణా షాపులు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు తెచ్చుకుంటారంటే బయట వాడికైతే 10,000 15,000 ఎవరు వస్తారండి? ఇలా బీహారు కూలీ చౌక, కారు చౌక, ఇలా 1000 రూపాయలకి మనం పనిచేస్తే, ఏది భవన నిర్మాణ కార్మికుడిగా మనం పనిచేస్తే 500కే పని చేస్తా అని చెప్పి బీహార్ వాడు వస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు, నా ఇంట్లో వాడు వస్తే
నేను వాడు జీతం అయిపోయినా తిండి పెట్టినా పర్వాలేదు, నాకు ఆదాయంలో ఒక దాంట్లో ఎంత ఇచ్చినా వాడు తీసుకుంటాడనే అభిప్రాయం తప్ప ఇంకోటి లేదు. ఇంకోటి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, అందరూ కూడా పెట్టుకుంటారు. ఆయన చెప్తాను కదా హేమంత్, అందరినీ పెట్టుకుంటున్నారు, అందరికి పని నేర్పుతున్నాం అని చెప్తున్నారు. కాబట్టి అంత మాత్రాన మీరు వెళ్ళిపోండి నేర్పడు అని చెప్పిండు, ఇతను అంత మాత్రం నేర్పడని కాదు, మనం చూస్తున్నాం కదా. కిరాణా బేగం బజార్ పోదాం పండి, మన తెలంగాణ వాళ్ళు ఎంతమంది చూద్దాం, వర్కర్లు వాళ్ళతో పాటు మన తెలంగాణ వాళ్ళు ఉంటారు అక్కడ. కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు, ఆయన దాని భాష రాక సరిగా రావట్లేదు, ఇంగ్లీష్ లో మాట్లాడుతూ హిందీలో మాట్లాడుతున్నారు. తెలుగు అంటే స్పష్టంగా మనం మాట్లాడే మనం వ్యాపారం చేసేంత భాష ఉంది, కానీ మనలాగా తెలుగులో అనర్గళంగా తెలుగులో మాట్లాడేంతటువంటి వాళ్ళు అవసరం లేదు. వారు వస్తువు కొనేటప్పుడు దాని ఖరీదు ఎంత వారికి అర్థమయ్యే రీతిలో కొనేటువంటి వినియోగదారుడు చెప్పగలేటువంటి భాషా సామర్థ్యం వాళ్ళకు ఉంది. అదే అంటాను నేను, కొంతమంది ఇక్కడ హైదరాబాద్ లో అడ్రస్ చెప్పమంటే తెలుగు వచ్చినా చెప్పరు, కానీ వాళ్ళైతే చెప్తారు. కానీ నేనేం వాళ్ళు వెనకేసుకు రావటం లేదు, ఇంకోటి కాదు. ఇదేంటంటే మనం ఆధునిక సమాజంలో ఉన్నాం, ప్రపంచీకరణలో ఉన్నాం, ప్రపంచంలో వస్తువులన్నీ ఇక్కడ దిగుమతి అవుతున్నాయి, ఇక్కడ వస్తువులు అక్కడే పోతాయి. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, నేను మీ పైన 50% పనులు వేస్తా అంటాడు. ఇక్కడ వస్త్ర పరిశ్రమ అందరు మునిగిపోతారు. ఇక్కడ ఏ పరిశ్రమ అయినా సరే, ఆక్వా పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ అని ట్రంప్ ఒక శాడిస్ట్ లా ప్రవర్తిస్తాడు. మన పోరాటం అటు ఉండాలి. ఎవడరా నువ్వు ట్రంప్, భారతదేశం మీద నీ పెత్తనమేంద్రా అని చెప్పి భారతీయులంతా పోరాటం చేయాలా. అంటే ఆయన వస్తువులు తిప్పుకుంటే ఆయన వస్తువులు అదే అంటున్నా. ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉండే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, వాళ్ళని గోబ్యాక్ అంటున్నారు. ప్రతి రాష్ట్రంలో ఎవరికి వాడు గోబ్యాక్ అంటే ఇది భారతదేశం. భారతదేశ రాజ్యాంగంలో ప్రతి రాష్ట్రం పోయి వ్యాపారం అనేవాడు వలస ప్రజలకు. ప్రేమర్తిరావు గారు నేను వలసపోను, నేను ఖమ్మం నుంచి వలస వచ్చిన ప్రేమర్తి గారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళు పాపం వాళ్ళు అట్టనే ఉన్నారు, యాదవులు గౌడ్స్ కొంతమంది, వాళ్ళ ఉనికి కూడా ప్రమాదం, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరం మొత్తం వలస వచ్చిన వాళ్ళే ఉన్నారు. మరి మొన్న కూడా గోబ్యాక్ అంటారు, మొన్న కూడా రేపు నువ్వెవరు రా ఖమ్మం నుంచి వచ్చినావు, నువ్వెవరు నల్గొండ నుంచి వచ్చినావు, గోబ్యాక్ అంటారు అసలైన వాళ్ళు. అప్పుడేం చేస్తాం మనం, అప్పుడేం చేస్తాం చెప్పండి. కాబట్టి ఇలా పరిపాలిస్తుంది కూడా ఎవడు, హైదరాబాద్ లో పరిపాలిస్తాడా తెలంగాణ రాష్ట్రాన్ని? హైదరాబాద్ లో పుట్టిపోయిన ఎవడు లేడు, బయట నుంచి జిల్లా. కాబట్టి నేను ఏమంటున్నా, మనం కూడా వెళ్ళిపోదాం, మన జిల్లాకి వెళ్ళిపోదాం. మనం ఎందుకు చెప్పండి, మీ జిల్లా ఇప్పుడు మహబూబాబాద్ నుంచి తప్పు. ఇది సరైనటువంటి వాదన కాదు. ఒకళ్ళని బొమ్మ అంటే మొన్న కూడా బొమ్మ అంటారు, ఇంకోటి రేపు తుమ్కోరే అంటాడు, ఫస్ట్ తుమ్కోరే అంటాడు, అంటాడు. హైదరాబాద్ వాళ్ళు అంటే తప్పకుండా దాని హైదరాబాద్ అంటారు. పోవాలి మరి పోవాలి, ఖమ్మం పోవాలి. మీరు ఖమ్మమే కదా, మీరు ఖమ్మం, నేను ఖమ్మం, నిజామాబాద్. ఇప్పుడు తెలంగాణని ఒప్పుకున్నాం, తెలంగాణలో జరిగిన ఉద్యమాలను ఒప్పుకున్నాం. తెలంగాణ కోసం ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ గోబ్యాక్ అంటున్నాం. రేపు హైదరాబాద్ లో కూడా మిగతా జిల్లాలు గోబ్యాక్ అంటే పోతాం అంటే తప్పేం లేదు. నేను అన్ని గోబ్యాక్ అని ఈ గోబ్యాక్ వాళ్ళు చేస్తారు ఉద్యమం, అసలైన హైదరాబాదీలు వాళ్ళు చేస్తే ఒప్పుకోవడానికి గౌతమ్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి. నాకు తెలిసి ఒక అంశం మీద ఒకే మాట మీద తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ లో ఉన్న ఫస్ట్ అంశం అనుకుంటాను ఇది. అదే ఒక అంశంలో ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు. మా యొక్క వివరణ వేరు, ఆయన మాట్లాడింది వేరు, నాది ఓన్లీ హిందూ ముస్లిం కాంటాక్ట్ లో చెప్పిండు. మళ్ళీ ఆ అంశానికి ఈ అంశానికి అప్పుడు మీకు గుర్తురాదు హిందూ ముస్లిం ప్యారడైజ్ పోతారు కదా, అది ముస్లింలే. ఎందుకంటే అందరు తింటారు బ్రహ్మాండ చక్కగా. మనం ఏదైతే తెలంగాణ ఉద్యమము ఏ ఆకాంక్ష జరిపినామో ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విషయం కావచ్చు మిగతా కానీ ఆ విషయాలలో వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమం అనేది ఉధృతం అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళలో రగులుతున్న సమస్య. కాబట్టి ఈ సమస్యని సమసిపోయేటట్లు చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం ఆ మార్వాడీల మీదనే ఉంది. మేము అనేక చోట్ల చూసినాము. సరే ఈరోజు అంటే బయటకు వచ్చి ఇప్పుడు వాయిస్ ఈరోజు ఇంతే ఉంది. నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇంతకంటే ఎక్కువ పెరుగుతుందని అనుకుంటున్నా. దీనికి సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ సఫరర్స్ ఉన్నారు. అంటే మార్వాడి షాపు వలన, మార్వాడి వ్యాపారం వలన ఇబ్బందులు పడుతున్న సమాజం చాలా పెద్దదే ఉంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని, వాళ్ళ బామ్మర్దులని, వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళ అన్నల్ని, అక్క కొడుకుల్ని, తమ్ముడు కొడుకుల్ని తీసుకొచ్చే దానికంటే కూడా ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకు కూడా మీరు అవకాశాలు ఇస్తే ఆ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుంది. మీ ఆధిపత్యం కానీ, మీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఇక్కడ రుద్దడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఈ ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కూడా మీరు సక్రమ మార్గం వైపు ప్రయాణం చేస్తున్నారు.
అసలు ఎక్కువ పాటిస్తారు. మీరు అసలు భయంకరమైన విషయాలు ఉంటాయి. అసలు మార్వాడివే మీరు చూడండి, ఈ ఉద్యమము ఇంకా పీక్ స్థాయిలోకి వెళ్తది. వాస్తవం చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ సామాజికత్వం వేరు, వాళ్ళ కమ్యూనిటీ వేరు, వాళ్ళు వ్యవహరించే తీరు వేరు. వాళ్ళు ఈ తెలంగాణ సమాజంతో మింగిలయ్యే సమస్యే ఉండదు. అసలు ఎక్కడికి పోయినా వాళ్ళు వాళ్ళ దాంట్లోనే ఉంటారు తప్ప వేరే విషయాలు ఉండవు. కాబట్టి వాళ్ళు వ్యవహరించే తీరులో మార్పు వస్తే తప్ప ఈ ఉద్యమానికి